రాజకీయ పార్టీలు నిధులు సమకూర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అజ్ఞాత దాతల ముసుగు తీయాల్సిందేనంటూ రాజకీయ పార్టీలకు స్పష్టం చేసింది. ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలను ఇచ్చిన వారి పూర్తి వివరాలను మే 30లోగా సీల్డ్ కవర్లో ఎన్నికల సంఘానికి సమర్పించాలని అన్ని రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి బాండుకు సంబంధించి ఎవరి దగ్గర నుంచి ఎంత మొత్తంలో తీసుకున్నారు, దాతల బ్యాంకు ఖాతా వివరాలతో సహా పూర్తి సమాచారం ఈసీకి సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల్తో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రోల్ బాండ్ల పథకం చట్టబద్ధతను ప్రశ్నిస్తూ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు సిపిఎం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పథకంపై స్టే విధించాలని లేదా పారదర్శకత పెంపొందించేందుకు దాతల వివరాలు వెల్లడించేలా రాజకీయ పార్టీలను ఆదేశించాలని కోరాయి. వీటిపై మరోసారి విచారణ జరిపిన ధర్మాసనం పథకంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నెల 15న ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ చేపడతామని తెలిపింది. ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు ఇప్పటివరకు తీసుకున్న విరాళాలపై తక్షణమే ఈసీకి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ఏప్రిల్, మే నెలకు సంబంధించి బాండ్ల కొనుగోలు గడువును 10 రోజుల నుంచి 5 రోజులకు తగ్గించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చామని, ఎన్నికలు పూర్తయ్యే వరకు దీనిపై జోక్యం చేసుకోవద్దన్న కేంద్రం వినతిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఒకవేళ దాతల వివరాలను వెల్లడిస్తే ఇతర పార్టీలు అధికారంలోకి వచ్చిన పక్షంలో వారికి ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. అయితే పారదర్శకత కోసం దాతల పేర్లు వెల్లడించాల్సిందేనని ఈసీ పేర్కొంది. బాండ్లు ఎవరు కొనుగోలు చేశారో తెలియకపోతే నల్లధనం కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ వృధా అవుతాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతేడాది జనవరి 2న కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రోల్ బాండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. భారతీయ వ్యక్తులు, సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. గత లోక్సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికల్లో 1% కంటే ఎక్కువ ఓట్లు సాధించి గుర్తింపు పొందిన పార్టీలు మాత్రమే ఈ బాండ్లు తీసుకునేందుకు వీలుంటుంది. బాండ్లు జారీ చేసిన నాటి నుంచి 10 రోజుల్లోగా వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతరం 15 రోజుల్లోగా ఆయా పార్టీలు బాండ్ల రూపంలో తమకు వచ్చిన విరాళాలను తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాల్సి ఉంటుంది. For more updates, please subscribe 99 TV Telugu.